పబ్లిక్ ఎగ్జామ్‌లో 8 మార్క్స్, 4 మార్క్స్ ఒక ఎత్తయితే 2 మార్క్స్ అనేది ఇంకొక ఎత్తు. ఎందుకు అంటే మనకి 60/60 రావాలి అన్నా, టాపర్‌ని ఎవరు అని డిసైడ్ చేయాలి అన్నా, మంచి స్కోర్ రావాలి అన్నా మేజర్ ఫ్యాక్టర్ 2 మార్క్సే. ఎందుకంటే 40/40 8 మార్క్స్, 4 మార్క్స్ చాయిస్ ఉండడం వల్ల మాక్సిమం చాలా మందికి 40/40 వచ్చేస్తాయి. కానీ 2 మార్క్స్‌కొచ్చేటప్పటికి చాయిస్ ఉండదు. ఓకేనా. నువ్వు 10 క్వెషన్‌లు ఇస్తాడు. 10 2 మార్క్స్ కూడా రాయాలి. సో, 20/20 ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే నీకు 60/60 వచ్చినట్టు. ఓకేనా. సో, 8 మార్క్స్, 4 మార్క్స్ వచ్చేటప్పటికి మాక్సిమం అందరూ రాసేస్తారు. మాక్సిమం మెంబర్స్ రాస్తారు. 8 మార్క్స్‌కి, 4 మార్క్స్‌కి డౌట్ లేదు. కానీ టాపర్‌ని డిసైడ్ చేసేదేంటి? 2 మార్క్స్ మాత్రమే. సో, నువ్వు 2 మార్క్స్‌లో మంచి స్కోర్ రప్పించుకోవాలి అంటే దీనిలో ఈ పీడీఎఫ్‌లో ఉండేటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కవర్ చేయాలి. సరే, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటేంటి? ఇదిగో చూడు ఇక్కడ నేను ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ 1, 2 ఉండవు కదరా! చాలా ఉంటాయి ఇంపార్టెంట్ క్వెషన్స్ 2 మార్క్స్‌కొచ్చేటప్పటికి. 60/60 రావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే ఈ 2 మార్క్స్ నేను చెప్పేటువంటి 2 మార్క్స్ చదివితే మాక్సిమం 10 క్వెషన్స్ కూడా నువ్వు అటెంప్ట్ చేయొచ్చు. మాక్సిమం 10 క్వెషన్స్‌కి 10 క్వెషన్స్ కూడా నువ్వు రాయగలవు. సో, ఎగ్జాంపుల్‌గా ఏంటి అంటే ఇదిగో బాయిల్స్‌లా క్వెషన్ ఉందిరా. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎప్పుడు లైవే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. మొత్తం లైవ్‌కొచ్చి ప్రతి 2 మార్క్స్‌ని కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎక్కడ 2 మార్క్స్ తగ్గుతాయో తెలుసా? చాలా మందికి ఎందుకు 2 మార్క్స్ తగ్గుతాయో తెలుసా? ఎక్స్‌ప్లనేషన్ ఒకటి పాయింటు. ఇంకోటేంటంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననుకున్నావు? డయాగ్రమాటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ వస్తా. సో, డయాగ్రమాటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాననుకో చాలా మందికి ఈజీగా గుర్తుండిపోద్ది. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. 2 మార్క్స్. సో, చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతాం గానీ, మర్చిపోవడం గానీ జరుగుతది. కానీ డయాగ్రమాటిక్ ఎక్స్‌ప్లనేషన్ గానీ ఉంటే అప్పుడు ఈజీగా గుర్తుంటది. సో, ఎక్స్‌ప్లనేషన్ అంతా ఈజీగానే ఇస్తా. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అండ్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కూడా కవర్ చేద్దాం. ప్రతి క్వెషన్‌కి కూడా 2 మార్క్స్‌కి 2 మార్క్స్ పడేటట్టే నేర్చుకుందాం. ఓకేనా. సో, బాయిల్స్‌లా ఇంకా చార్లెస్‌లా ఇలాగా బాయిల్స్‌లా గాని, చార్లెస్‌లా గాని ఐసోథెర్మ్స్ చూడు ఇక్కడ కర్వ్స్ రాసాను డయాగ్రమాటిక్‌గా. సో, అలాగా ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే కాదురా. ఇందుకు పీడీఎఫ్‌ను అబ్జర్వ్ చేసుకున్నావనుకో ఈ పీడీఎఫ్‌లో ప్రతీదీ కూడా డయాగ్రమాటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తావు. అండ్ ఇంకా ఇలాంటివి ఎన్నున్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ ఏంటి? నియర్లీ 168 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. సో, 160 ఇంపార్టెంట్ క్వెషన్స్ నియర్లీ 150 అనుకో పోనీ. 150 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ 150 ఇంపార్టెంట్ క్వెషన్స్ నువ్వు క్లియర్‌గా నేర్చుకుంటే 10 2 మార్క్స్ కూడా రాసేయగలవు. సార్ మరి ఈ పీడీఎఫ్ ఎక్కడ అవైలబుల్‌గా ఉంటది సార్? నేను ఈ పీడీఎఫ్ ఉంది కదా! ఈ 2 మార్క్స్ యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్ యొక్క పీడీఎఫ్ అనేది నీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానురా. డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి ఈ 2 మార్క్స్ అన్నీ కవర్ చేసుకో. చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే నువ్వు ఈ పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని పీడీఎఫ్‌లో ఉండేటువంటి ప్రతి క్వెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఐసో కోర్స్ క్వెషన్ ఉంది. ఆ ఐసో కోర్స్ క్వెషన్ కంప్లీట్ అయిపోయింది. టిక్ మార్క్. నెక్స్ట్ వేరే క్వెషన్ తర్వాత అవగాడ్రోస్ లా ఉంది. ఆ క్వెషన్ కంప్లీట్ చేయి. తర్వాత ఎస్టీబీ కండిషన్స్ అలాగా ఈ పీడీఎఫ్‌లో ఉండేటువంటి అన్ని 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని నువ్వు కవర్ చెయ్యి. సో, అది కవర్ చేస్తే మాక్సిమం స్కోర్ అయితే పక్కాగా వస్తది. నీకు ఈ క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నా, ఈ క్వెషన్స్‌లో ఏ డీటెయిల్ డౌట్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను లైవ్‌కొస్తాను. 2 మార్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతి క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లైవ్‌కొస్తాను. లైవ్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. నీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా 8 మార్క్స్ 2 మార్క్సే కాదు. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్‌లో ఏది డౌట్ ఉన్నా కూడా నువ్వు అడగొచ్చు. ఎగ్జామ్ టైమ్ కాబట్టి నేను మాక్సిమం టైమ్ మీ దగ్గరే అవైలబుల్‌గా ఉంటా. ఓకేనా. సో, ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ లెసన్ నుంచి డౌట్ ఉన్నా, ఏ క్వెషన్ డౌట్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. అండ్ 8 మార్క్స్, 4 మార్క్స్ 40/40 అందరికి వచ్చేస్తారా? 2 మార్క్స్ నీకు 10 క్వెషన్స్ రాయాలి అంటే ఖచ్చితంగా ఈ క్వెషన్స్ చదవాలి. ఈ పీడీఎఫ్ లింక్ ఎక్కడుంది? డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటది. ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చెయి. డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా లింక్ అనేది పెడతాము. వాట్సాప్ ఛానల్‌కి డైరెక్ట్‌గా తీసుకువెళ్తది. వాట్సాప్ ఛానల్‌లో ఇది నీకు పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఉంటది. ఓకేనా. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా ట్రై చేయి. గట్టిగా ఈ క్వెషన్స్ అన్నీ చదివేయి. ఖచ్చితంగా నీకు 20/20 పక్కాగా వస్తాయి. అంటే టోటల్‌గా 60/60 కెమిస్ట్రీలో పక్కాగా వస్తాయి మనకి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.